వావ్ చిట్టి, మనం నిజంగానే మేఘాల మీద నిలబడ్డామా? ఈ మేఘాలు ఎంత మృదువుగా ఉన్నాయో. అవును బుజ్జి, మేఘాలు కలలకి బారి చూపే మెట్లులాంటివి తెలుసా? అయితే ఆ కోటని చూడు, ఆకాశంలో తేలుతూ ఎంత అందంగా ఉంది. కానీ మనం అక్కడికి ఎలా వెడతాం చిట్టి? మన దగ్గర విమానం కూడా లేదు కదా. ఆకాశంలో ప్రయాణించాలంటే వాహనం కాదు, తెలివి కావాలి బుజ్జి. తెలివా? అంటే అంటే ఒక పొడుపు కథ. జవాబు చెప్పగలిగితే మేఘాలే మనకు దారిస్తాయి. సరే చిట్టి, అడుగు. ఆకాశంలో పుడుతుంది, ఆకాశంలోనే పెరుగుతుంది, నేలమీద పడితే చనిపోతుంది. ఏమిటది? ఆకాశంలో పుడుతుంది, నేల మీద పడితే చనిపోతుందా? మేఘం కాదు. అరే, నాకు తెలుసు, వర్షపు బొట్టు, వర్షం. బాగా చెప్పావు బుజ్జి. చూడు చిట్టి, వర్షం. అరే, అది రంగుల విల్లు అయింది. అదే మన దారి బుజ్జి, రంగుల వంతెన. అమ్మా, గాలి చాలా బలంగా వీస్తోంది. నేను నిలబడలేకపోతున్నాను. జాగ్రత్త బుజ్జి, ఇతనే గాలి కాపరి. గాలి కాపరా? అవును, ఇతని దాటాలంటే ఇంకో పొడుపు కథకి జవాబు చెప్పాలి. సరే చిట్టి, అడుగు. కనిపిస్తుంది గాని పట్టుకోలేము, వీస్తుంది గాని కళ్ళు లేవు, ప్రాణం పోస్తుంది గాని చూడలేము. ఏమిటది? ఇది చాలా ఈజీ, గాలి. బుజ్జి చూడు, గాలి కాకరి నవ్వుతున్నాడు. థ్యాంక్ యూ గాలి కాపరి. బై బాయ్. చిట్టి, ఇదేనా ఆ కోట? అవును బుజ్జి, ఇదే చివరి మెట్టు. ఈ తలుపు సూర్యుడిలా ఉంది. ఎందుకంటే ఇది సూర్యప్రశ్న అడుగుతుంది. పొద్దున్నే పుడతాడు, సాయంత్రం మునుగుతాడు, ప్రపంచానికి వెలుగునిస్తాడు. ఎవరతనో? ఇది మా అందరికీ తెలిసినవాడు, సూర్యుడు. అద్భుతం బుజ్జి. చిట్టి, నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలో! ఫ్రెండ్స్, మేఘాల కోటలోకొచ్చేశాం. ఇప్పుడు మీకోసం ఒక పొడుపు కథ. 1000 కళ్ళు ఉన్నా ఒక్క కంటితో కూడా చూడలేదు. ఏమిటది? సమాధానం తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మా చిట్టి బుజ్జి అడ్వెంచర్స్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో అడ్వెంచర్లో కలుద్దాం. బాయ్ బాయ్. తినడానికి కొంటారు, కాని ఎవరూ నన్ను తినరు. ఏమిటది? కంచం.